పెండింగ్ ప్రాజెక్టులే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రియారిటీ అన్నారు మినిస్టర్స్. భూసేకరణ పరిహారం తర్వాత పూర్తి చేయాలన్నారు. కార్మికులకు డైలీ వేజెస్ పెంచేలా చట్టం తెస్తామన్నారు మంత్రులు. త్వరలో గిగ్ పాలసీ తీసుకొస్తామన్నారు. పలు జిల్లాల్లో పర్యటించిన మంత్రులు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై కీలక రివ్యూ చేశారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెండింగ్ ప్రాజెక్టులకు మిగిలిన భూసేకరణ, పునరావాసం వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా జిల్లా కలెక్టర్లే బాధ్యత వహించాలని, ఇందుకోసం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రాజెక్టుల స్థితిగతులను అంచనా వేసి కీలకమైన అడ్డంకులను గుర్తించాలన్నారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు ఉత్తమ్. ప్రాజెక్టుల విషయంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామసాగర్ ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతతో ప్రభుత్వం పూర్తి చేస్తోందన్నారు. కాలువల పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఉత్తమ్. కార్మికులకు డైలీ వేజెస్ పెంచేలా చట్టం తెస్తామన్నారు కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. త్వరలోనే మినిమం వేజెస్ పెంచబోతున్నామని ప్రకటించారు. త్వరలో గిగ్ పాలసీ తీసుకువస్తామని చెప్పారు. ఇది గిగ్ వర్కర్లకు భద్రతనిస్తుందని తెలిపారు మంత్రి వివేక్. నిర్మల్ జిల్లాలో పర్యటించిన మంత్రులు వివేక్, కొండా సురేఖ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలి. వారందరికీ కూడా మినిమం వేజెస్ గా వచ్చేలాగా ఒక చట్టం తీసుకురాబోతున్నాము. దాంతో పాటు చాలా చోట్ల కూడా ఈ 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము మినిమం వేజెస్ పెంచలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది. గోదావరి పుష్కరాలకు నిధుల కేటాయింపుపై కేంద్రం వివక్ష చూపుతోందన్నారు మంత్రి కొండా సురేఖ. ఆంధ్రప్రదేశ్కు అధిక నిధులు కేటాయించి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు కొండా సురేఖ. సరస్వతి పుష్కరాలు మరి నా హయంలోనే రావడం అదృష్టంగా భావించాను. ఆ సరస్వతి పుష్కరాలు అనేటివి చాలా బాగా మేము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మరి పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కి 2000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే పక్కన ఉన్న తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరం. రైతులను రాజును చేయాలన్నదే ప్రజాప్రభుత్వ ధ్యేయమన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండల పరిధిలోని అంజనాపురం గ్రామ సమీపంలో గోద్రేజ్ ఫామాయిల్ ఫ్యాక్టరీలో ఫామాయిల్ సాగు రైతులతో సమావేశమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ నుంచి గోదావరి జలాల విడుదలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని మంత్రికి రైతులు విన్నవించడంతో ఉత్తమ్తో మాట్లాడారు తుమ్మల. మంత్రి చొరవతో అశ్వాపురం బిజికొత్తూరు దగ్గర ఫస్ట్ పంపు హౌస్ నుంచి నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసమే రాష్ట్ర సర్కారు పనిచేస్తోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత తమదేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో పర్యటించిన మంత్రులు పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఒక నెలలోపే నార్కట్పల్లి కూడా 20 బస్సులు ఇవ్వాలని, నల్గొండ డిపోను కూడా నూతనంగా నిర్మించాలనే ఆలోచన ఉన్న డిపో కూడా సెంటర్లో అయిపోయింది. ఎందుకంటే టౌన్ కూడా పెరుగుతుంది కాబట్టి దాన్ని కూడా మీరు అందియాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంప్స్, ట్రాఫిక్ చిల్డ్రన్స్ అవేర్నెస్ పార్క్స్, ట్రాఫిక్ అవేర్నెస్ కు సంబంధించిన క్లబ్స్, స్కూల్స్ తోటి ఏర్పాటు చేసి రవాణా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పెద్దగా అయితే కష్టం, చిన్న పిల్లలకి నేర్పాలనే ఆలోచనతోటి రవాణా శాఖ ప్రత్యేక కార్యక్రమం తీసుకుంటూ ఉంది. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి సప్లై చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసు సిబ్బందితో కలిసి ఎక్సైజ్ అధికారులు ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలన్నారు. కల్తీ కళ్లతో పేదలు బలికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతన ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ స్పీకర్ గడ్డం ప్రసాద్ తో కలిసి ప్రారంభించారు మంత్రి జూపల్లి. ఇది గత నుంచి కూడా చాలా జరుగుతూ ఉన్నవి. వీటికి శాశ్వత పరిష్కారం కనుక్కునే దిశగా ఈ యొక్క ప్రతి గ్రామంలో కూడా ఈత చెట్ల పెంచడం కోసం పెద్ద ఎత్తున ప్రణాళిక చేపట్టే కార్యక్రమం చేయడం ఒకటి. ప్రభుత్వ పరంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఉన్నటువంటి స్టాఫ్ ద్వారా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే అంటే రేడ్ చేయడము, ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారాన్ని రప్పించుకొని ఆ సమాచారం ద్వారా
పట్టుకునే కార్యక్రమం చేసి చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నాం. రేపు మధ్యాహ్నం బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో విందు ఇవ్వనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహంకాళి బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ హోదాలో విందు ఇవ్వనున్నారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ చీఫ్, అధికార విపక్ష పార్టీల ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు పొన్నం.